సాయిరామండి. శ్రీ శివసాయి సేవాపీఠం వారి ఆధ్వర్యంలో ప్రతి గురువారము అన్నదానం చేస్తూ ఆ వీడియోలని శ్రీ శివసాయి సేవాపీఠం యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక ఈ వారం మనం బంధం గురించి, మనుషుల మధ్య ఉండే సంబంధాల గురించి, అనుబంధాల గురించి మాట్లాడుకుంటూ ఈ అన్నదాన కార్యక్రమాన్ని చివరి వరకు చూద్దాం. ముందుగా మన అన్నదాన కార్యక్రమం గురించి మాట్లాడుకుందాం. ఈ వారం కాస్త జనాల సందడి తగ్గింది. ఎందుకంటే మనకి కొంచెం దూరంలో ఉన్న రామాలయంలో రాముల వారి కళ్యాణ భోజనాలు పెట్టడం జరిగింది. కొంతమంది రాముల వారి భోజనాలు చేయడానికి వెళ్లారు. అందువల్ల మనకి వండిన వంటల్లో కొంత భాగం మిగిలితే పోరంకి తీసుకువెళ్లి అక్కడ ఉండే లేని వారికి భోజనాలు పెట్టడం జరిగింది. అది పూర్తిగా మాస్ ఏరియా అండి. మనం ఏ పదార్థం తీసుకువెళ్ళినా సరే చాలా ఆత్రుతతో, ఆరాటంగా, ఆనందంగా అవి తీసుకుంటారండి. అందుకనే ఎప్పుడైనా సరే భోజనాలు మిగిలితే అక్కడికి తీసుకెళ్లి పెట్టడం జరుగుతుంది. ఆ వీడియో కూడా మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేశాం. చాలా మంది ఆ వీడియో చూసి ఈ ప్లేస్ ఎక్కడండి, మీరు చాలా మంచి పని చేస్తున్నారు అని యూట్యూబ్లో నాకు కామెంట్ రూపంలో తెలియచేయటమే కాకుండా నాకు పర్సనల్గా కూడా ఫోన్లు చేశారు. మంచి పని చేస్తున్నారా ఆంటీ అని అభినందించారు. ఎవరైనా వీరికి భోజనాలు పెట్టిద్దాము అని అనుకుంటే డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంది, నన్ను కాంటాక్ట్ చేస్తే వివరాలన్నీ చెబుతానండి. ఇంత శ్రద్ధగా మన వీడియోలు చూస్తున్న వారందరికీ కృతజ్ఞతలు. ఇంక విషయంలోకి వచ్చేద్దాం. మనం బంధం గురించి మాట్లాడుకుందాం. ఏ బంధం ఎప్పుడు ఎందుకు ఏర్పడుతుందో ఊహించలేం. అసలు భగవంతుడు ఎప్పుడు ఎవరి మధ్య బంధాన్ని కలుపుతాడు అనేది తెలీదు. ఒకసారి ముడిపడిన బంధాన్ని తుంచుకోకుండా ఉండటం మన ప్రవర్తనలోనే ఉంటుంది, మన మాటలోనే ఉంటుంది. బంధాన్ని పెంచుకోవాలన్నా తుంచుకోవాలన్నా మన మాటే, మన ప్రవర్తనే. అసలు బంధం అనేది ఎలా ఏర్పడుతుందంటే మనకి తెలియకుండానే ఎదుటి వ్యక్తి మీద ఏర్పడిన ఒక ప్రేమాభిమానమే అది ఒక బంధంగా ఏర్పడుతుంది. అలానే మన ఇంటి బిడ్డను ఇంకో ఇంటికి పెళ్లి చేసి పంపటం ద్వారా ఇంకో కుటుంబంతో బంధం ఏర్పడుతుంది. ఇటువంటి బంధాలన్నీ మనకి సంబంధం లేకుండానే భగవంతుడు ఏర్పరిచినవి. ఈ బంధాలను దృఢంగా ఉంచుకోవాలే కాని బలహీనపరుచుకోకూడదు. బంధాలు ఏర్పడటం ఎంత సులభమో వాటిని నిలుపుకోవటం అంత కష్టం. కానీ ఒకానొక దశలో ఏ బంధం కోసం అంతగా ఎదురు చూశారో అదే బంధాన్ని ప్రతిబంధకంగా భావిస్తుంటారు కొంతమంది. ఆస్తి కోసం సోదర బంధాన్ని వదులుకోవటానికి సిద్ధపడతారు మరికొందరు. అదే ఆస్తిపాస్తులకు ఎక్కడ ఎసరు పెడుతుందో అని ఆప్యాయంగా పలకరించే సోదరికి కనిపించకుండా ముఖం చాటేసేవాళ్లు ఉన్నారు. అవసాన దశలో ఉన్న తల్లిదండ్రులను భారంగా భావించి పేగు బంధాన్ని మరిచి వారిని వృద్ధాశ్రమాల్లో ఉంచే ప్రబుద్ధులు ఉన్నారు. కొంతమంది వ్యక్తుల మీద ఏర్పరచుకున్న అతి నమ్మకం కూడా ఈ బంధాన్ని, బంధుత్వాన్ని విడదీయడానికి కారణమవుతుంది. మరి కలియుగ ప్రభావం. అందుకే మాట ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏ బంధమూ ఇక్కడ శాశ్వతం కాకపోవచ్చు. ఏ ఒక్కరూ కూడా శాశ్వతం కాదు. ఇక్కడ ఎవరితో అయినా ఏ బంధం అయినా కొంతకాలమే. నిన్ను కనిపించిన అమ్మా నాన్న ఏదో ఒకరోజు నిన్ను వదిలి శాశ్వతంగా దూరం అవ్వాల్సిందే. నీ తోడబుట్టిన వారు అయినా పెళ్లిళ్లైపోతే ఎవరి జీవితం వారిదే. నీ కన్నబిడ్డలైనా సరే అంతే. వాళ్ల జీవితం అంతా ఉరుగులు పరుగులమయం. నిన్ను పట్టించుకునే సమయం కూడా ఉండదు వారికి. భార్య అయినా భర్త అయినా చివరి వరకు తోడుగా ఉండి కష్టసుఖాలను పంచుకొని మరణం వరకు తోడుగా ఉంటారు. కానీ మరణంలో మాత్రం నీకు తోడు ఎవరూ రారు. అందుకే పుట్టేటప్పుడు ఒంటరిగా వస్తాం, పోయేటప్పుడు ఒంటరిగానే పోతాం. బ్రతికి ఉన్నంత వరకే ఈ బంధాలన్నీ. కానీ భౌతికంగా జీవించి ఉన్నంతకాలం వాటిని కాపాడుకోవటం మానవ ధర్మం. భగవంతుడిచ్చిన ఈ బంధాలను నిలుపుకుందాం. ఆప్యాయత, అనురాగాలకు అద్దంలా ఉందాం. ఉమ్మడి కుటుంబం కావాలి అనుకునేలా ఉందాం.